ఇట్లాగా అంటే సీరియస్ గ్రేవ్ నేచర్ ఉన్న కేసెస్ మీద మాత్రమే ఫైల్ చేసే సెక్షన్. సో అది ఇచ్చిన కంప్లైంట్ లో ఏ పదానికి అది అట్రాక్ట్ అవుతుందో తెలీదు. సో ఆ సెక్షన్ అనేది అసలు చెల్లుబాటు కాని సెక్షన్ అనేది ఈ కేసులో. ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ 117/2026. సో రాత్రి 12 గంటలకి రావణ్ గారి వైఫ్ అనేది కన్సల్ట్ చేయడం జరిగింది. సో రాత్రి ఏమైందో తెలీదు, అనదర్ 5 పర్సన్స్ అనేది వాళ్ళు మా హస్బెండ్ తీసుకెళ్లారనేది ఇంటిమేషన్ వచ్చింది నాకు త్రూ ఫోన్ కాల్ ద్వారా అని చెప్పి ఆవిడ ఇంటిమేట్ చేయడం జరిగింది. సో మార్నింగ్ కల్లా ఇక్కడికి 11కి ఆ టైం కట్లా రీచ్ అవడం జరిగింది. త్రూ ఆయన యొక్క మొబైల్ నెట్వర్క్ ద్వారా సిగ్నల్ పాయింట్అవుట్ చేసుకుంటే తప్ప ఈ స్టేషన్ లో అరెస్ట్ చేశారనే విషయం అనేది ఎవరికి కూడా తెలియదు. సో ఈ రోజు 12 గంటలకి మధ్యాహ్నం 12 గంటలకి ఆయన అరెస్ట్ చేశారనే విషయం అయితే 4 పోలీసులు ఎవరైతే వైఫ్ ఉన్నారో రావణ్ గారి వైఫ్ వారికి ఇంటిమేషన్ చేస్తూ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సో బిఫోర్ అరెస్ట్ ముందు ఆ నోటీస్ ఇష్యూ చేయాలి, కానీ అది 12 గంటలకు ఇష్యూ చేయడం జరిగింది. పైగా ఒక అడ్వకేట్ ని చూస్ చేసుకునే రైట్ అనేది ఎవ్రీ ఎక్స్క్యూజ్కి ఉంటుంది. సో ఈవెన్ మేము కూడా మార్నింగ్ నుంచి కూడా ఇంతకుముందు వేరే అడ్వకేట్ కూడా రావడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో ఆయన కూడా వెళ్ళడానికి కూడా చాలా విషయ ప్రయత్నాలు చేస్తే తప్ప ఇక్కడ ఉన్న ప్రజలు ఆగ్రహంగా కలవలేదండి. కలవడానికి ఎటువంటి ఛాన్సెస్ అని ఇవ్వట్లేదు. మార్నింగ్ నుంచి నార్మల్ గా ఏదో పొలిటికల్ పార్టీ తరపు నుంచి కలిసారు తప్ప వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వాళ్ళు కన్సల్ట్ చేసిన అడ్వకేట్ తరపు నుంచి అయితే ఎవరు కన్సల్ట్ అవ్వలేదు. నేను వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వచ్చిన లీగల్ కన్సల్టెంట్ కాబట్టి నన్ను అలౌ చేయమని రిక్వెస్ట్ చేసిన సరే 10 minutes అని చెప్పి మార్నింగ్ నుంచి వెయిట్ చేపిస్తున్నారు తప్ప ఎటువంటిది కూడా తీసుకోవట్లేదు. సో ఇది ఇల్లీగల్ అరెస్ట్ కిందని మేము కన్సిడర్ చేస్తున్నాం. ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్ లో ఇచ్చిన కంప్లైంట్ లో కూడా ఎక్కడ ఎటువంటి కూడా గ్రేవియస్ సెక్షన్స్ పెట్టడానికి ఎటువంటి వర్డ్స్ అనేది కంప్లైంట్ అక్కడ మెన్షన్ చేయలేదు.